మంత్రుల పేషీల్లోని సిబ్బంది ఘనకార్యాలు చేస్తున్నారా, చేతివాటం ప్రదర్శిస్తున్నారా? అక్రమార్కులపై అధికారులు కొరడా జలిపిస్తూ ఉంటే అలాంటి వారిని కాపాడే విషయంలో జోక్యం చేసుకుంటున్నారా? మంత్రి ఆదేశాల పేరుతో కమిషనర్లకు ఫోన్ చేస్తున్నారా? అలాంటి పీఏకి ఓ మంత్రి ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంటి? ఇంతకీ ఎవరా మంత్రి, ఏంటా పీఏ కథ? లెట్స్ వాచ్ ది స్టోరీ. మంత్రి చేయాల్సిన పనిని ఆయన పీఏ చేసేశారు. ఈ విషయం తెలుసుకున్న మినిస్టర్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఏం చేయాలనే అంశంపై మల్లగులాలు పడ్డారు. చివరకు ఓ సినిమాలోని దృశ్యం మదిలో రీల్ గా మెదిలింది. అంతే, వెంటనే అమలు చేశారు. పనుందని తన పీఏని కారు ఎక్కించుకున్నారు. కాన్వాయ్ రైవ్ మంటూ దూసుకెడుతోంది. మధ్యలో సడన్ గా ఆగిపోయింది. రాత్రి సమయంలో వెంటనే పీఏని కారు దిగి పొమ్మన్నారు. అతను దిగిన వెంటనే కాన్వాయ్ బయలుదేరి దూసుకుపోయింది. రాత్రిపూట ఊరు వాడ లేని ప్రాంతం. మార్గ మధ్యంలో దించేసి వెళ్లిపోవటంతో పీఏకి తత్వం బోధపడింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చిన తర్వాత కొత్త కేబినెట్ కొలువు తీరింది. మంత్రులందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు పర్యాయాలు జాగ్రత్తలు చెప్పారు. పేషీలో ఉండే సిబ్బంది విషయంలో కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. 1-2 సార్లు ఆలోచించి వాళ్ల గ్రౌండ్ రియాలిటీ, బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకున్న తర్వాతే తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కువ మంది మంత్రులు అలానే చేశారు. రాష్ట్ర ఎక్సైజ్, మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కూడా తన పేషీ సిబ్బంది విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా తనతోనే ఉన్న ఓ పీఏను మళ్లీ కొనసాగించారు. అతను టీడీపీ సానుభూతి పరుడు. పైగా ఆ పర్సనల్ అసిస్టెంట్ తల్లిదండ్రులు కూడా తెలిసిన వారే. దీంతో పేషీలోకి తీసుకున్నారు. ఇంకేముంది, అధికారం కదా, ఎంత వారినైనా ఇట్టే పడేస్తుంది. ఈ సూత్రాన్ని తెలుసుకున్న ఆ పీఏ చెలరేగిపోయారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఓ బార్ అధికారులు సీజ్ చేశారు. అయితే ఆ బార్ యజమానులు మంత్రి గారి పీఏని పట్టుకుని విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి గారికి చెబుతానన్నారు ఆ పర్సనల్ అసిస్టెంట్. కానీ వెంటనే ఆయనే ఎక్సైజ్ కమిషనర్ కు ఫోన్ చేసి తిరువూరులో సీజ్ చేసిన బార్ కు విముక్తి కల్పించాలని, ఇది మంత్రి గారు ఆర్డర్ అని చెప్పారట. దీంతో మంత్రి గారు నిజంగా చెప్పారనుకున్న అధికారులు ఆ బార్ కు కొంత సడలింపు ఇచ్చారు. ఆ తర్వాత 2 రోజులకు ఈ విషయం మంత్రి కొల్లు రవీంద్రకు తెలిసింది. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఆయనకు ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మొత్తం వ్యవహారంపై ఆరా తీశారు. వెంటనే మచిలీపట్నం వెళదామని బయలుదేరి ఆ పీఏని కారులో ఎక్కించుకున్నారు. జరిగిన దానికి మంత్రి క్లాస్ తీసుకున్నారట. దీంతో ఫుల్ ఏసీలోనూ అతనికి ముచ్చవటలు పట్టాయి. పామరు వరకు కాన్వాయ్ వెళ్లిన తర్వాత కొద్ది దూరం ముందుకు వెళ్లి కాన్వాయ్ సడన్ గా ఆగిపోయింది. ఇదేమిటని ఎస్కార్ట్ పోలీసులు కిందకు దిగిన వెంటనే పర్సనల్ అసిస్టెంట్ ను దించేశారు. బై బై చెప్పేసి వెళ్లిపోయారు. ఎస్కార్ట్ రక్షణగా ఉన్న ఇతర పోలీస్ సిబ్బంది, మంత్రి పేషీ సిబ్బంది కూడా జరిగిన పరిణామంతో కంగు తిన్నారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని పేషీ సిబ్బంది అలర్ట్ అయిపోయారు. శాఖపరమైన అంశాల్లో ఎవరైనా జోక్యం చేసుకుంటే సహించబోనని వార్నింగ్ ఇచ్చారు కొల్లు రవీంద్ర. నైట్ చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. ఊరు వాడ లేని ప్రాంతం, జనసంచారం లేదు, దారి తెన్ను తెలియని కన్ఫ్యూజన్, ఎటువైపు వెళ్లాలో దిక్కుతోచని పరిస్థితి. దీంతో తాను చేసిన తప్పేంటో అతనికి తెలిసొచ్చింది. 10 కిలోమీటర్లు నడవాల్సి ఉండటంతో మంత్రి పీఏకు తత్వం బోధపడింది. దారిని పోయేవారిని పట్టుకుని ఎట్టకేలకు ఇంటికి చేరారు. ఆ తర్వాత తల్లిదండ్రులను తీసుకుని మంత్రి దగ్గరకు వచ్చి తప్పైపోయిందని కాళ్లా వేళ్లా పడ్డారు. ససేమిరా అని మంత్రి నో చెప్పేశారు. ఈ వ్యవహారం ఆ నోటా ఈ నోటా పడి ముఖ్యమంత్రికి చేరింది. కొల్లు రవీంద్ర పైకి ప్రశాంతంగా కనిపించినప్పటికీ లోపల మాత్రం కఠినంగా వ్యవహరించారని, అందరు మంత్రులు ఇలానే ఉండాలని సీఎంతో పాటు ఇతర నేతలు కూడా స్పష్టం చేయటం సెక్రటేరియట్ తో పాటు టీడీపీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మంత్రులు పేషీల్లో చేతివాటం బ్యాచ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటన రుజువు చేస్తోంది.